దాదాపు 6 రోజుల పాటు ఏదైతే ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రణీత్‌రావును విచారణ చేశారు. ఈరోజు 7వ రోజు చివరి రోజు విచారణ పూర్తి కావడంతో మరి కాసేపట్లో ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రణీత్‌రావుని నాంపల్లి కోర్టుకు తీసుకుపోనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముందు ప్రణీత్‌రావుకి ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. ఈ 6 రోజుల వ్యవహారానికి సంబంధించి ప్రణీత్‌రావు చాలా కీలకమైన అంశాలని అనేవి చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే నాగోల్లోని మూసీ నదిలో ఏదైతే హార్డ్ డిస్క్లు, ఆ తర్వాత వికారాబాద్ అడవి ప్రాంతంలో పడేసిన హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్న వ్యవహారానికి సంబంధించి అధికారులు ఏదైతే వాటన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా మొత్తం తిరిగి అందులో ఉన్న సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. అలాగే ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులంతా కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయనకు సహకరించిన ఏదైతే ఒక మీడియాకు సంబంధించిన ప్రతినిధి శ్రవణ్తో పాటు అలాగే అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే రాధాకృష్ణ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో పాటు అనేక మంది ఎస్ఐబి అధికారులు ఆయనని అధికారుల ఎస్ఐబిలో పనిచేస్తూ ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారుల ఇళ్లపైన కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏదైతే ప్రణీత్‌రావు దాదాపు 100 మంది ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా తాను ఏదైతే వాటన్నిటి కూడా రికార్డ్ చేసి ఒక బీఆర్ఎస్ అధినేతకు ఇవ్వడం కూడా ఒక కీలకమైన నేతకు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగిందో వాటన్నిటి అంశాల నేపథ్యంలోనే ఈరోజు సోదాలు అనేది సందర్శించుకున్నాయి. ఎందుకంటే ప్రణీత్‌రావు 6 రోజుల విచారణతో పాటు ఆయన ఏం విచారణలో ఏం వెల్లడించాడు, ఆ తర్వాత సోదాలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్తో పాటు ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు, అలాగే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ ఇంట్లో సోదాలు ఎందుకు నిర్వహించారన్న కోణంలో వీటన్నిటిపైన వివరాలు అనేది అటు కోర్టుకు తెలియజేస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఈ విచారణ అనేది వ్యవహారానికి సంబంధించి పూర్తి అన్నారు. ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి అధికారులు ఆయనని కస్టడీకి కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి చాలా పెద్ద పోలీసు ఏదైతే పదవుల్లో ఉన్న పోలీసు అధికారులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో పాల్గొనడం, అంతేకాకుండా వారి వ్యవహారానికి సంబంధించి అప్పటి ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలన్నీ కూడా ఇచ్చారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా సాగిన ఈ పెద్ద స్కామ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి ఆధారాలు దొరకాలి అంటే ఖచ్చితంగా విచారణ అనేది విచారణ అనేది వేగవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేవలం ఒక ప్రణీత్‌రావు వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదు, అక్కడ ప్రస్తుతం అప్పట్లో ఉన్న ఈ పోలీస్ బాస్లు ఏవైతే కీలకమైన పదవుల్లో ఉన్నారో వారందరి సహకారం వల్లనే ప్రణీత్‌రావు ట్యాపింగ్ చేశాడు అని చెప్పేసి కూడా అధికారులు కూడా సేకరించారు. అందులో నాగోల్లో పడేసిన ఏదైతే మూసినల్లో పడేసిన హార్డ్ డిస్క్ల శకలాలు కానీ వికారాబాద్ అడవుల్లో పడేసిన ఈ ఏవైతే హార్డ్ డిస్క్ల వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు సేకరించారు. ఏదైతే ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లో ఏముంది ఏంటి అనే విషయాలను కూడా అధికారులు ఆరాధన కూడా జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా ఎస్ఐబి కార్యాలయానికి ప్రణీత్‌రావును తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. మొత్తానికి మరి కాసేపట్లో అధికారులు ఈ ప్రణీత్‌రావు వ్యవహారానికి సంబంధించి ఆయనని కోర్టుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అటు వెస్ట్ జోన్ డీసీపీతో పాటు ఈ కేసు చూసిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి వీరందరూ కూడా ఒక్కొక్కరుగా చర్చలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయనని భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టుకు తరలించడం, ఆ తర్వాత కస్టడీ అంశాల వ్యవహారానికి సంబంధించి చాలా కీలక విషయాలను కూడా కోర్టుకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ప్రణీత్‌రావుని మరో 2 రోజుల పాటు కస్టడీ కోరేందుకు కూడా అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.